హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 19 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను వచ్చేసి 59.75 ఉన్నానండి. నిన్న వచ్చేసి 59.85 అయితే ఉన్నాను. టోటల్గా వచ్చేసి 100 గ్రామ్స్ అయితే ఈరోజు వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62.50, ఇప్పుడు వచ్చేసి 59.75 అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే అన్ని వీడియోస్ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ అయితే వాచ్ చేసేయచ్చు. ఇంకా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే నేను డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్ అయితే ఈరోజు వచ్చేసి బిర్యానీ ఆకు అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క అయితే తీసుకున్నానండి. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి, అలాగే మన బెల్లీ ఫ్యాట్, బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన టోటల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనం బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6, ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుందంట. అలాగే ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇంకా వెయిట్ లాస్కి అయితే బాగా హెల్ప్ అవుతుందండి డైలీ తీసుకోవడం వల్ల. ఇంక ఇక్కడైతే నేను ఫిల్టర్ చేసేసుకొని 1 కప్ అయితే తాగేశాను. అంటే కప్ నిండా లేదండి, ఈ కప్పు పెద్దది. ఇంకా తర్వాత నేను ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు మెంతికూర పరోటా అయితే తీసుకున్నానండి. ఇక్కడ చిన్న చిన్న పరోటాలు 2 అయితే తీసుకున్నాను నేను. మెంతికూర తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి. ఇక్కడ నేనైతే 2 తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. ఒకవేళ పెద్దగా ఉంటే ఒకటే తీసుకునేదానండి. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను టమాటో అలాగే పల్లీ చట్నీ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీ దగ్గర కర్రీ ఉంటే కర్రీ అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే పల్లీలు వేసారు కాబట్టి కొంచెం చట్నీ పెట్టుకొని ఇంకా ఇదైతే బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నేనైతే ఈరోజు ఒక 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. మన పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా మంచి స్నాక్ అయితే చూపిస్తున్నాను. దానికి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజుది అనమాట. అయితే స్వీట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే పాలను అయితే వెయిట్ చేసుకుంటున్నాను. అంటే స్వీట్ అంటే నేను సేమియా పాయసం అయితే చేస్తున్నాను. నేను లాస్ట్ టైం చూపించాను కదా, షీర్ కుర్మా చేస్తారు కదండి సన్న సన్న సేమియాలతో, అవే సేమియాలు ఇంకా ఉన్నాయి అనమాట. నా కోసం కాదు, మా పాపకి మా వారి కోసం అయితే నేను సేమియా అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను షుగర్తో చేస్తాను కాబట్టి మా పాపకి మా వారి కోసం మాత్రమే చేశాను. కాకపోతే ఈరోజు వచ్చేసి నేను బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నాను. నేను ఏ షుగర్ వాడుతున్నాను అనేది మీకైతే చూపిస్తాను వీడియోలో. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం నెయ్యి వేసేసి అందులో కాజు అలాగే కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ కాజు అలాగే కిస్మిస్ వేసాను. ఎందుకంటే నేను ఓన్లీ 2 కప్స్కి మాత్రమే చేస్తున్నాను. ఇదిగోండి, ఇవైతే నేను గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మీరు షేర్ కుర్మా లాగా చేసుకోవాలి అని అంటే నట్స్ ఉంటాయి కదా, అవన్నీ నానబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే నేను నార్మల్ సేమియా లాగే చేసేద్దాము అని చెప్పేసి నార్మల్ సేమియా లాగే చేస్తున్నాను. నేను లాస్ట్ వీక్లో కూడా చేశాను, ఈ వీక్లో కూడా చేస్తున్నాను. నాకు ఆ సేమియాలు అవగొట్టేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ షుగర్తో చేసే ఐటమ్స్ చేయకూడదు అని చెప్పేసి అవగొట్టేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు వచ్చేసి నేను బ్రౌన్ షుగర్ వాడైతే చేస్తున్నాను. ఈ సేమియాలండి ఆల్రెడీ మనకి ఫ్రై చేసి వస్తాయి. సో నేను జస్ట్ అలా నెయ్యి ప్యాన్ ఉంది కదా, అందుకని చెప్పేసి అందులోనే కొంచెం వేసి అయితే ఫ్రై చేసేసి ఇందులోనే పాలు పోసేస్తున్నాను. ఇంకొక గిన్నె పెట్టకుండా ఒకే గిన్నెలో మనం సేమియా పాయసం అయితే చేసేయచ్చు అనమాట. ఇక్కడైతే నేను 2 కప్స్కి ఎంత సరిపోద్దో అన్నీ పాలు వేసుకొని అయితే మూత పెట్టేసుకున్నానండి. ఇది ఒకసారి మరిగేదాకా ఉంచేసుకున్నాను. అయితే ఇంకా మరిగిన తర్వాత మనం ఈ డ్రై నట్స్, షుగర్ వేసేసి స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఈ బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నానండి, ప్రో నేచర్ వాళ్ళది. ఇది నేను లాస్ట్ టైం కూడా తెప్పించుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను మామూలుగానే వైట్ షుగరే వాడేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు లేదులే ఇంకా బ్రౌన్ షుగర్ తెప్పించుకుందాము అని చెప్పేసి అయితే బ్రౌన్ షుగర్ అయితే తెచ్చుకున్నానండి. చాలా బాగుంది, ఇదైతే నాకు నచ్చింది. ఇది నేనైతే ప్రమోట్ చేయట్లేదండి. అంటే నాకు నచ్చి నేను కొనుక్కున్నాను. నాకు ఎవరు చెప్తేనో నేను ఎవరో దగ్గర చూసో నేనైతే కొనుక్కోలేదు. నాకు నచ్చి నేను అమెజాన్లో రీసెర్చ్ చేసుకొని నేను కొనుక్కున్నాను. ఇది నాకైతే నచ్చింది. ఇది అయితే మనకి ఇంకొక విషయం ఏంటంటే, వైట్ షుగర్ తీసుకున్నా, బ్రౌన్ షుగర్ తీసుకున్నా, హనీ తీసుకున్నా, బెల్లం తీసుకున్నా మనకి సేమ్ క్యాలరీస్ వస్తాయండి. కాకపోతే ఏంటి అని అంటే వైట్ షుగర్ తీసుకోవడం వల్ల మనకి ఏమి ప్రయోజనాలు లేవన్నమాట. వీటిలో వచ్చేసి మనకి కొన్ని పోషకాలు, న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మంచిగా ఉంటాయి. అందుకని చెప్పేసి బ్రౌన్ షుగర్ కానీ, జాగరీ కానీ, తేనె కానీ తీసుకోమంటారు. కాకపోతే క్యాలరీస్ కౌంట్ మాత్రం అన్నిటికీ సేమ్ వస్తాయి అన్నమాట.
సో, నేను వెయిట్ లాస్‌లో ఉన్నాను కదా! బెల్లం తింటాను. లేదు అంటే నాకు షుగర్ ఉంది కదా! నేను బెల్లం తింటాను, బ్రౌన్ షుగర్ తింటాను అంటే అహా! అలాంటి పప్పులేమి ఉడకవనమాట మన దగ్గర. ఏది తీసుకున్నా కానీ మనకి షుగర్ వచ్చి ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది. అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు వెయిట్ అయితే తగ్గరనమాట షుగర్ తీసుకోవడం వల్ల అయితే. ఇదిగోండి ఇక్కడైతే నేను డ్రై నట్స్ అన్నీ వేసేసుకున్నాను ఫ్రై చేసుకున్నవి. తర్వాత ఇక్కడొచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే నేను షుగర్ అయితే వేసుకున్నాను. ఇదొచ్చేసి కరెక్ట్‌గా నాకైతే 2 కప్స్ అయిందండి. ఎక్కువ అయితే కాలేదు. ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం ఒకసారి కలిపేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక ఇంకా మా వాళ్ళకైతే సర్వ్ చేసి ఇచ్చేసానండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఇచ్చేసాను. పాపకైతే చల్లార్చి ఇంకా మా వారు తినిపిచ్చారు. చూస్తున్నారు కదా బ్రౌన్ షుగర్ వేయడం వల్ల కలర్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది. బెల్లం వేస్తే ఏంటంటే వేడి మీద పాలు విరిగిపోతాయి కదా, కాకపోతే బ్రౌన్ షుగర్ వేయడం వల్ల అయితే పాలేం విరగలేదు. ఇదిగోండి ఇక్కడైతే నేను 2 కప్స్ పెట్టేసుకొని ఇంకా 2 కప్స్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. మీలో కూడా ఎవరైనా వాడాలి అనుకుంటే ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే నన్ను అడిగినా నేనైతే మీకు కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఈ 2 కప్స్లోకి సర్వ్ చేసేసాను. అయితే ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీను అలాగే మనకి కాల్షియం బాగా లభిస్తుందనమాట. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులైతే తీసుకున్నాను. అంటే నేనైతే కొలత చూసుకోలేదు, నార్మల్గా నేను వేసాను. కొంచెం స్పూన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా, ఆ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. వీటిని ఎక్కువ కాదండి, కొద్దిగా వేడయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఇవి తీసుకోవడం వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫైబర్ బాగా లభిస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుందంట. మళ్ళీ నువ్వులు మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతాయంటండి. అయితే ఈ పూల్ మక్కన కూడా నేనేం చేస్తున్నానంటే కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకనంటే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి. ఒకసారి ఫ్రై చేసుకుంటే ఏంటి అని అంటే కొంచెం మనం ప్రెస్ చేస్తే కరకర అంటాయి అనమాట. అందుకని చెప్పేసి కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నాను, ఎక్కువ కాదండి. అవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మనం పక్కనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి అనమాట. ఇదిగోండి ఇవి తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ వస్తుంది, అలాగే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ స్నాక్ మార్నింగ్ స్నాక్ తినాలనిపిస్తే అంటే బెల్లం వేయక ముందు ఇలా జస్ట్ ఫ్రై చేసుకొని మీరు కొంచెం సాల్ట్ కొద్దిగా కారపొడి వేసుకొని ఒక 30 గ్రామ్స్ అయితే మనం తీసుకోవచ్చండి. ఇవి తీసుకోవడం వల్ల అయితే మనకు మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది అనమాట సాల్ట్ కారం వేసుకొని తింటే. ఇంక ఇవి రెండింటిని నేను కొంచెం చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మనకి నార్మల్గా డీమార్ట్లో అవైలబుల్గా ఉంటున్నాయి, అలాగే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. పూల్ మక్కన అంటే ఏం లేదండి, తామర గింజలు అనమాట. ఇదిగోండి వీటిని అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమ్ కడాయిలో నేను వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం చూడండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి జస్ట్ వాటికి సరిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకం వస్తుంది అన్నప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను. మనం నువ్వుల పాకంలాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా నువ్వులు వేసి తర్వాత నేను పూల్ మక్కన ఫ్రై చేసుకున్నాను కదా అవన్నీ వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మనం పూల్ మక్కన తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నువ్వుల ఫ్లేవరు బెల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. ఇదైతే నేనైతే మెయిన్గా పాపకి బాక్స్లో స్నాక్ లాగా పెట్టడానికే చేశానండి. అంటే పాపం అదేం చేస్తుందంటే మమ్మీ ఇవ్వు అని చెప్పేసి ఉత్తయ్య తినేస్తుంది అనమాట. ఉత్తయ్య కూడా తినేస్తుంది పాప, ఇష్టం అనమాట తనకి. అందుకని చెప్పేసి ఉత్తయ్య తింటుందని చెప్పి ఇలా అయితే చేశాను. నార్మల్గా నేను అప్పుడప్పుడు మార్నింగ్ స్నాక్ లాగా ఏం చేస్తాను అని అంటే ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ వేసిస్తాను పాపకైతే. నేను వచ్చేసి ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని అయితే తింటాను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అయితే. ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం కలిపేసుకున్నానా. ఇప్పుడు వీటిని అయితే మనం ప్లేట్లో వేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం బాక్స్లోకి అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా వేద్దామని చూశాను, డైరెక్ట్గా వేస్తుంటే అసలు ప్లేట్లో పడట్లేదు అనమాట. అంటే బెల్లం పాకం కదా అందుకని రావట్లేదు. అందుకని చెప్పేసి మామూలుగా స్పూన్తోనే మొత్తం వేసేసి చేత్తో ఇలా కొంచెం జరిపేసుకున్నాను అనమాట, మొత్తం విడివిడిగా చేసి. ఎందుకంటే గడ్డలాగా అయిపోద్దేమో ఆరిన తర్వాత అని చెప్పేసి ఇలా విడివిడిగా చేసుకున్నాను. ఇంకా వీటిని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని మంచిగా స్నాక్ బాక్స్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చేసినా మంచిగా తింటారు. మన పిల్లలకి ఏదో ఒకటి మంచి ప్రోటీన్ వచ్చే ఫుడ్ మనం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారనమాట. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా నేను లంచ్లోకి అయితే కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అలసందలు నిన్న ఉడికిచ్చానని చెప్పాను కదా, అలసందలు గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3 టమాటాలు అలాగే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను.
ఇంకా ఫస్ట్ అయితే గ్రేవీ కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను బారు ముక్కలుగానే. అంటే నేను ఎలాగూ గ్రైండ్ చేస్తాను కదా, అందుకని చెప్పేసి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. తర్వాత టమాటాస్ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా ఒక ఆనియన్ వచ్చేసి ఇలా తాలింపులోకి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా నేను ఎప్పుడు గ్రేవీ చేసినా ఏం చేస్తాను అని అంటే ఫ్రై చేసి తర్వాత గ్రేవీ చేసుకుంటాను అనమాట. అంటే టమాటాస్ కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్రై చేసి చేసుకుంటే. డైరెక్ట్గా గ్రైండ్ చేసి వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ. మీరు అబ్జర్వ్ చేయండి ఒకవేళ టేస్ట్ మీరు చెక్ చేయాలి అనుకుంటే. ఇదిగోండి ఇలా అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటాస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి కొంచెం ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట, అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత తక్కువ మసాలా వేస్తున్నానంటే అంత తక్కువ మసాలా వేస్తున్నాను. 2 లవంగాలు వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువ అయితే వేయట్లేదు నేను, చాలా తక్కువ అంటే చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఇంకా ఇవి వేసుకున్నాను కదా, అలాగే కొంచెం నువ్వులు అయితే వేసుకుంటున్నాను. మనం గ్రేవీ కర్రీస్లో నువ్వులు కొబ్బరి వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకున్నాను నేను. తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అవే వేసుకుంటున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. అంటే నేనైతే చేత్తో వేసాను, మీకు చెప్పేటప్పుడు మాత్రం నేను కొలత చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకున్నామనంటే ఈ టమాటా ముక్కలన్నీ మగ్గిపోతాయి అనమాట. మగ్గిపోయిన తర్వాత మనం వీటిని తీసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. అదిగోండి చూడండి మంచిగా మగ్గిపోయినాయి అనమాట. ఇక్కడ మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఇంక ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఫస్ట్ అయితే దీన్ని చల్లారనివ్వాలి. వేడిగా మనం మిక్సీ వేస్తే ఏమవుతుందంటే మిక్సీ పేలి బయటకు వస్తుంది అనమాట గ్రేవీ అనేది. అందుకని చెప్పేసి నేను కాసేపు అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా ఈలోపు మన పూల్ మక్కన అయితే మొత్తం ఎండిపోయినాయి అనమాట, చల్లారిపోయినాయి కూడా. ఇంకా అవి అయితే తీసుకొని నేను ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట, ఈ స్టోరేజ్ బాక్స్లో. ఇవేమీ ఎక్కువ రోజులు ఏమి ఉండవండి, చాలా తక్కువ రోజులు అయిపోతాయి. అసలు వారంలో అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అటు ఇటు తిరుగుతూ తింటే అయిపోతాయి అవే. ఇంకా పాపకి నేను బాక్స్లో పెడతాను కాబట్టి అక్కడ పిల్లలందరూ తినేప్పుడు చూసి తను కూడా తినేస్తుందనమాట. ఒకవేళ పాప తినకపోతే టీచర్స్ అయితే తినిపిస్తున్నారండి, వాళ్ళు తినిపిస్తున్నారు తినిపించగలిగినంత. తర్వాత ఇంటికి ఎలాగో 12 వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ వచ్చాక లంచ్ అయితే నేను చేస్తాను. సో ప్రాబ్లం లేదండి. తనది వచ్చేసి 9 నుంచి 12 వరకు అనమాట స్కూలు. తను 11:30 దాకా ఉండగలుగుతుంది. తర్వాత ఇంకా నేను గుర్తొచ్చేస్తున్నాను అనమాట, వాళ్ళు లంచ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు కదా, తనకి రోజు మా మమ్మీ తినిపించిద్ది అని ఒక థాట్ వస్తున్నట్టుంది. ఇంకా ఏడుస్తుంది అనమాట. అక్కడ నుంచి 12-11:30కి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, తీసుకెళ్ళండి ఏడుస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూడండి మనం ఉడికించుకున్నాం కదా టమాటాలు ఆనియన్స్ అయితే చల్లగా అయిపోయినాయి. ఇంకా నేనైతే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్. అదిగోండి చూసారా, నేను ఒక 2 సెకండ్స్ అటు ఇటు తిరిగినందుకే నాకు ఫూల్ మక్కన అంటుకుపోయింది అనమాట. అదే అండి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కడాయిలో. ఇంకా అది ఇవాళ నేను ఎలాగూ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను కాబట్టి నేను అది ఏమంటారు బాగా ఎక్కువగా ఏమీ రుద్దలేదు, తర్వాత మళ్ళీ వాష్ చేసుకుందాంలే అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొద్దిగా వేసాను. అంటే నేను ఇంకా కవర్ కట్ చేయలేదనమాట, ప్యాకెట్ తెచ్చాను కానీ ఓపెన్ చేయలేదు. అందుకని చెప్పి పోపు దినుసులు డబ్బాలో ఎంత ఉంటే అంత వేసేసాను. తర్వాత అయితే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ అలాగే కరివేపాకు రెబ్బలు అందులోనే కొంచెం పసుపు అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ కలర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసేసుకొని కొద్దిసేపు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి పేస్ట్ అంతా వేసుకున్నాను. నేను మొన్న మీకు శనగల కర్రీ చూపించాను కదా, సేమ్ అదే ప్రొసీజర్ అండి ఇది కూడా. ఇలా చేస్తే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, తినేప్పుడు కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఇది మనం రోటీలో తినొచ్చు, పూరీతో తినొచ్చు, రైస్తో కూడా తినొచ్చు అనమాట. ఇది మార్నింగ్ చేసుకుంటే మనం ఈవినింగ్ డిన్నర్లో కూడా ఇదే సరిపోతుంది అనమాట. ఒక చపాతీ చేసుకుంటే మనకు సరిపోద్ది. ఇదిగోండి కొంచెం మంచిగా ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను.
తర్వాత అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను మిక్సీ చేసుకున్నప్పుడు వేయలేదు, నార్మల్గా తాలింపులో కూడా వేయలేదు. ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ టేస్టీగా ఉంటుంది కదా. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం మసాలా వేయదలుచుకోలేదు, అందుకని చెప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్ని ఒకసారి ఇలా తోలిపేసుకొని దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇందులో వంపేసుకున్నాను. తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని ఈ గ్రేవీని అయితే కొద్దిసేపు మరగనిస్తున్నానండి. కొంచెం సేపు మరగనిస్తే మనకి అలసందలు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఈ గ్రేవీ మరిగేటప్పుడే నేనేం చేస్తున్నానంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అయితే సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్, టమాటాస్ ఉడకడం కోసం అని చెప్పేసి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. లేదంటే సాల్ట్ ఎక్కువైపోతే మళ్ళీ అస్సలు కర్రీ తినలేము మనము. ఇదిగోండి, ఒకసారి సాల్ట్, కారం వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంక ఇందులో నేను వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలసందలు, ఆ అలసందలు అయితే ఒక్కసారి ఇలా నొక్కుతూ అయితే వేసుకుంటున్నాను. మీరు మ్యాషర్తో మ్యాష్ అనేది చేసుకోవచ్చు, లేదంటే వేసే అప్పుడే ఒక్కసారి ఇలా మెదుపుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా మెదిపి వేయడం వల్ల ఏంటి అని అంటే మనకి కర్రీ అనేది చిక్కబడుతుంది, అలాగే అలసందల ఫ్లేవర్ అనేది కర్రీలోకి దిగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా అండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. అలసందలు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫైబర్ వస్తుంది. అలాగే ఫైబర్ రావడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. తర్వాత అయితే మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే మన స్కిన్ హెల్త్, ఐ హెల్త్ మంచిగా ఉండేలాగా కాపాడుతుందంటండి ఇది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా కర్రీ అయితే. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేనైతే కొత్తిమీర వేసిన తర్వాత అయితే కొద్దిసేపు ఉడికిస్తాను అనమాట. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను కొత్తిమీర అయితే పచ్చిగా ఉంటే నాకు నచ్చదు అనమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే ఉడికించుకుంటాను. ఇదిగో చూడండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టి నేను ఎక్కువసేపు ఏమి ఉడికిలేదండి, ఒక 5 minutes అయితే ఉడికించాను. ఎందుకంటే అలసందలు ఉడికిపోయినాయి, అలాగే గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కదా ముందే, అందుకని చెప్పేసి ఒక 5 minutes ఉడికించుకొని ఇంకా మూత అయితే తీసి ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే చూసేద్దాం. లంచ్ ప్లేట్లోకి వచ్చేసి 100 grams ఆఫ్ వైట్ రైస్, అలాగే కొంచెం క్యారెట్ కుకుంబర్ సలాడ్ అయితే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగు తీసుకున్నానండి. పెరుగు అయితే పెద్ద టేబుల్ స్పూన్ అనమాట, అందుకని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ అన్నాను. ఒకవేళ మీరు చిన్న టేబుల్ స్పూన్ వాడితే 2 tablespoons స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్ అయితే అలసందల కర్రీ అయితే తీసుకున్నాను. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది వచ్చేసి నా లంచ్ అనమాట. అయితే ఇంకా నేను చెప్పాను కదా, ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేను చపాతీ చేసుకుంటానని చెప్పేసి చపాతీయే చేసుకున్నానండి. ఇంకా పాప కూడా చపాతీ తినిందనమాట. పాపకు కూడా చపాతీ బాగా నచ్చింది. నేను చపాతీ పిండి కలుపుకోవడంలో అయితే ఎక్కువ ఏమీ వేయనండి. నార్మల్గా సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకుంటాను. ఒక్కొక్కసారి బీట్రూట్తో చేసుకుంటాను, ఒక్కొక్కసారి ఆకుకూర రసం వేసి చేసుకుంటాను. అక్కడ చూపించాను కదా, ఆ చపాతీ వచ్చేసి ఆయిల్ వేయకుండా చేసుకున్నాను. తర్వాత పాప కోసం అయితే ఆయిల్ వేసేసి చపాతీ అయితే చేశాను అనమాట. ఇంకా ఈరోజు నా డిన్నర్లోకి వచ్చేసి 1 చపాతీ అలాగే అలసందల కర్రీ అయితే వేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసాను. ఇంకా తర్వాత నేనైతే నా దగ్గర ప్రీవియస్గా నేను దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ పౌడర్ ఉంటే ఇంకా అదే పిండి అయితే కలిపేసుకున్నానండి, అంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. ఇవ్వండి, ఇక్కడైతే నేను దోశ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, దాంతో అయితే పిండి అయితే కలిపేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.